For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ యోగా ట్రైనర్ రాధిక గారు. మరి రాధిక మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఇప్పుడు చాలా వరకు పొట్ట చుట్టూ కొవ్వు ఉండిపోతుంది అందరికీ, ఎక్కువగా బయట ఫుడ్స్కి అలవాటు అయిపోయారు. సో ఆ కొవ్వుని తగ్గించడానికి ఇంట్లోనే మనం ఎలాంటి ఆసనాస్ వేయాలి మేడం? సిట్టింగ్లో చాలా ఆసనాస్ ఉన్నాయండి. ఇంట్లోనే కూర్చొని సింపుల్గా ఎవ్రీడే చేసుకోవచ్చు. ఓకే, మరి నాకు మా వ్యూయర్స్కి చూపించండి. ఫస్ట్ నేను ఈరోజు చెప్పే ఆసనం చెక్కి చలనాసనం. ఓకే, ఇది 3 పదాల కలయికతో ఉంటుంది. చెక్కి అంటే మిల్లులో రుబ్బడం, ఓకే. చలనం అంటే మదనం, ఆసన అంటే భంగిమ, అంటే మిల్లులో రుబ్బడం అనమాట. అంటే మన బాడీని కూడా అలా రొటేట్ చేస్తాము. ఒకప్పుడు మనకి లాంగ్ టైం అంటే పూర్వంలో ఓన్గా పిండి రుబ్బుకోవడాలు చేసేవాళ్ళు కదా, అదే ఈ ఆసనం అనమాట. ముందుగా ఈ ఆసనం ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదో కూడా చెప్తాను. ఈ ఆసనం ఫస్ట్ స్పైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అసలు చేయకూడదండి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చేయకూడదు. ఇవి తలనొప్పితో బాధపడేవారు కూడా ఈ ఆసనం చేయకూడదు. హెర్నియా ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. అండ్ హై బీపీ లో బీపీతో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. ఓకే, ముందు కంఫర్టబుల్గా సుఖాసనంలో కూర్చొని లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. మనకు లెగ్స్ ఎంత ఓపెన్ అవుతే అంత ఫ్లెక్సిబిలిటీగా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, మిడిల్లో ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని బాడీ మన ఎంత ఫ్లెక్సిబిలిటీగా ముందుకు మూవ్ అవుతామో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ పొజిషన్లో ఇలా చేసుకొని ఇలా రొటేట్ చేస్తూ స్లోగా ఇలా బ్యాక్ రావాలి. ఓకే, మళ్ళీ ఇలా తిప్పుతూ ఇలా ఫార్వర్డ్ చేస్తూ ఇలా బ్యాక్ రావాలి. ఓకేనా? ఫస్ట్ 10 రౌండ్స్ చేద్దాము, తర్వాత బెనిఫిట్ చేద్దాం. ఓకే, స్టార్ట్. ఎక్సేల్ చేస్తూ బ్యాక్ రావాలి. ఇన్హేల్ ఇలా 1, మన బాడీ ఎంత మూవ్ అవుతే అంత చేయొచ్చు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, దీని బెనిఫిట్స్ తెలుసుకుందాము. ఇలా చేయడం వల్ల, ఫార్వర్డ్ బెండ్ చేయడం వల్ల మనకు స్పైన్ స్టిఫ్గా ఉన్న వాళ్ళకి ఫ్లెక్సిబుల్ పెరుగుతుంది అండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇలా కొంచెం బ్యాక్ బెండ్ అవుతున్నాం కదా, ఇలా చేయడం వల్ల మన పొట్టలో ఉన్న ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడి అవి పని చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకోటి మనకు లేడీస్కి వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అది కూడా దానికి కూడా ఈ ఆసనం బెస్ట్ అని చెప్పొచ్చు. దీన్ని మళ్ళీ రివర్స్ యాంగిల్లో చేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇలా చేసిన తర్వాత లెగ్స్ కొంచెం నీస్ అప్ అండ్ డౌన్ చేసుకొని జస్ట్ హెడ్ అప్ చేసి బ్రీదింగ్ నార్మల్ అయ్యే వరకు రిలాక్స్ అవ్వాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసిన తర్వాత ఇలా దండాసనలో రిలాక్స్ అయిన తర్వాత ఈ ఆసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, చాలా బెనిఫిట్స్ పొందుతారు.